క్రికెట్లోని టాప్ 3 బాధాకరమైన నిజాలు మీ కళ్లలో నీళ్లు తెప్పిస్తాయి. నంబర్ 3. వికెట్ కీపింగ్ చాలా ఈజీ అని అనుకునేవాళ్లు ఒక్కసారి ఈ దృశ్యాన్ని జాగ్రత్తగా చూడండి. 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతి, డైవ్లు చేయడం, పొడమైన క్యాచ్లు పట్టడం ఇవన్నీ ఎక్కువగా ప్రభావం చూపేది వికెట్ కీపర్ వేళ్లపై. అందుకే చాలామంది వికెట్ కీపర్ల వేళ్లు వంకరగా దెబ్బతిన్నట్లుగా మారిపోతాయి. నంబర్ 2. భారతదేశానికి చెందిన గొప్ప వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ కేవలం 9 వేళ్లతోనే వికెట్ కీపింగ్ చేశారు. అసలు విషయమేమిటంటే 6 ఏళ్ల వయసులో తలుపులో ఇరుక్కుని ఆయన చిన్న వేలు కోల్పోయారు. అయినా కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. క్రికెట్ ఆడారు, వికెట్ కీపింగ్ చేశారు, మరియు భారత్కు మ్యాచులు గెలిపించారు. నంబర్ 1. న్యూజిలాండ్కు చెందిన దిగ్గజ బ్యాట్స్మెన్ మార్టిన్ గప్టిల్. ఆయన పాదాల్లో కేవలం 2 వేళ్లే ఉన్నాయి. 13 ఏళ్ల వయసులో లిఫ్ట్ ప్రమాదంలో ఆయన పాదంలోని 3 వేళ్లు కోల్పోయారు. కానీ ఆయన ఎప్పుడూ ఓడిపోలేదు. ముందుకు సాగి న్యూజిలాండ్ తరఫున సెంచరీ చేసిన మొదటి ఆటగాడిగా మారారు.